దాటి వెళ్తున్నప్పుడు మనం దాని మీద జంప్ చేద్దాం. అప్పుడు మనకి దెబ్బలు తగలవు. ఓకేనా? కమాన్ జంప్. చూసారా, ధైర్యంతో టింబక్టు నుంచి బయటపడ్డా. ఇప్పుడు మనం ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. ఈ డాగీ ఎంత మంచిదో. థ్యాంక్ యూ డాగీ. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ us. ఇమ్లీ, చల్ బాల్. వీర్, నాకు కాలు పట్టేసింది. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకో, తర్వాత ఇక్కడ నుంచి కిందకి వెళ్దాం. ఇమ్లీ, చీకటి పడుతుంది. మనం ఇక్కడ నుంచి త్వరగా బయటికి వెళ్ళాలి. మనం ఇందులో చిక్కుకుపోయాం. ఇమ్లీ, ఏడవద్దు. నాకు తెలిసి మనం ఈ రాత్రంతా ఈ పువ్వులో ఉండడమే మంచిది. ఈ చీకట్లో మనం ఇంటికి వెళ్ళలేము. రేపొద్దున్నే పువ్వు తెరుచుకుంటుంది, అప్పుడు మనం తిరిగి వెళ్ళొచ్చు. ఈ పువ్వు లోపల నుంచి చాలా అందంగా ఉంది కదా. అదేంటి? గట్టిగా అరవద్దు, అదొక స్పైడర్. వేట కోసం వచ్చింది. వీర్, నన్ను కాపాడు. నాకు స్పైడర్ కి డిన్నర్ గా మారాలని లేదు. గట్టిగా అరవకు, లేదంటే మనమంతా దానికి డిన్నర్ అయిపోతాం. వీర్, జింటోని పిలు త్వరగా. చూస్తుంటే తనకి తిరిగి మళ్ళీ మతిపోయినట్టుంది. లేదంటే జింటూ ఖచ్చితంగా వచ్చేవాడు. ఆ స్పైడర్ ఇప్పుడు వెళ్ళిపోయింది. త్వరగా పడుకోండి. ఏం చేయాలో రేపొద్దున ఆలోచిద్దాం. బాస్, బాస్, ఇదిగో వీరిక్కడున్నాడు. మీరు గెలిచారు బాస్. Boss, you're genius. Super duper genius. Meow. థ్యాంక్ యూ మోనా. నువ్వు మమ్మల్ని విడిపిస్తావని నాకు తెలుసు. టిమ్ టిమ్ రాకపోతే ఏం జరిగేదో నాకు తెలుసు. థ్యాంక్స్ టిమ్ టిమ్. థ్యాంక్ యూ టిమ్ టిమ్. నేను ఇంకా బయట ప్రపంచాన్ని చూడలేనేమో అనుకున్నాను. ఆ సాలెడు వచ్చేస్తూ ఉంటుంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. లేదు వీర్, లేదు. నేను నిన్ను అస్సలు వదలను. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ నల్ల సాలీడు తన వేటని ఎప్పుడు వదులుకోదు. నేను ఇప్పుడే దీనికి గుణపాఠం నేర్పిస్తాను. కాపాడు. నేను నీతో ఉన్నట్టయితే రోబో డాంకీ అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు. కాపాడు. చూస్తుంటే ఇటు నుంచి ఏదో దారి ఉందనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రజల్ని రక్షించేవాడే రాజు అవ్వాలి. మీరు మమ్మల్ని మా పిల్లల్ని కాపాడడంలో విఫలమయ్యారు. మీకు ఆ సింహాసనం మీద కూర్చునే అర్హతే లేదు. మీరు సరిగ్గా చెప్పారు. నేను ఈ సింహాసనానికి అర్హుణ్ణి కాదు. నేను రాజాస్థానం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. మీ రాజుని మీరే ఎంచుకోండి. మన సేనాధిపతి చాలా శక్తివంతుడు. మీ తర్వాత రాజయ్యే హక్కు కేవలం తనకే ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. సేనాధిపతి దమ్దమ్, నువ్వు చాలా ధైర్యవంతుడివి. నా తర్వాత రాజయ్యే అర్హత నీకే ఉంది. ఆ సింహాసనాన్ని తీసుకో. అలాగే నా కిరీటం కూడా. ఆగండి మహారాజా, ఇదంతా సేనాపతి దమ్ దమ్ వేసిన కుట్ర. నల్లసాలీడుని సేనాధిపతి తీసుకువచ్చాడు. వాళ్ళిద్దరు స్నేహితులు. సేనాధిపతి అందరి ముందు మీ పరువు తీసి తను రాజు అవ్వాలి అని అనుకున్నాడు. ఇదంతా అబద్ధం. సైనికులారా, వాళ్ళని పట్టుకోండి. ఇది నిజం మహారాజా.
నేను నల్లసాలేడు అలాగే సేనాధిపతి కలిసి ఉండటం స్వయంగా చూశాను. ఇంత పెద్ద మోసమా? ఇంత పెద్ద నమ్మక ద్రోహమా? అయ్యో మేడమింగో, ఆ గోడని జోక్గా అన్నాను అంతే ఫ్రెండ్. నువ్వు చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నావు. ఇప్పుడు ఈ గోడని పడగొడతావా ఏంటి? అయ్యి బాబాయ్. వీర్, ఇప్పుడు నువ్వు ఫైట్ చేయి. నా హెల్ప్ అవసరం అయితే చెప్పు. ఈ రోజు నేషనల్ బర్డ్స్ డే. నేను నిన్ను కొట్టాలని అనుకోవడం లేదు. ఇప్పుడు కూడా టైం ఉంది, వెళ్ళిపో. ఇది బర్డ్ కాదు, రోబోట్. వీర్, దమ్ముంటే పోరాడు, లేదా మాతో పాటు రా మా బాస్ దగ్గరికి. సరే, నీ ఇష్టం. బాస్ బాస్, వీర్ తనంతటి తాను మాతో పాటు వస్తున్నాడు బాస్. కంగ్రాచ్యులేషన్స్. నేను రావడం లేదు, ఫైట్ చేస్తున్నాను. సారీ బాస్, తను రావడం లేదు, తను ఫైట్ చేస్తున్నాడు బాస్. సారీ. థ్యాంక్ యూ వీర్. బాస్ బాస్, పోరాటం జరుగుతుంది కానీ మ్యాడ్మింగో ఓడిపోతున్నాడు. నువ్వు వాడికి చెప్పు, గోర్లతో వీరిని పట్టుకొని ఇక్కడికి తీసుకురమ్మని. బాస్, అది ఎగురుతుంది కూడానా? ఇది నాకు తెలీదు. అది భూమి మీద ఉండి ఫైట్ చేస్తుంది బాస్. వాడి రిమోట్ లో ఫ్లయింగ్ బటన్ ఉంది, దాన్ని త్వరగా నొక్కు. అలాగే నొక్కుతాను బాస్. ఆ! బాస్ బాస్, అది నన్ను వదిలేసి ఎగిరిపోయింది. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను బాస్. అబ్బా. అది మేఘాలలో దాక్కుని ఉంది. చాలా కోపంగా ఉంది అనుకుంటున్నా. ఎవరు దాక్కున్నారు? తాతగారు, ఒక ఫ్లెమింగో లాంటి రోబోట్ అది వీర్ మీద అటాక్ చేసింది. వినండి, ఆ ఫ్లెమింగో ఎలా అరుస్తుందో. ఎయిర్ క్రికెట్, వావ్, చాలా మంచి ఐడియా. జింటూ సహాయంతో మనం కూడా ఆడదాము. నేనిక్కడ ఏం చేస్తున్నాను? ఇది అసలు ఏ చోటు? అటు చూడండి, అక్కడ పిల్లలు హ్యాండ్ బాల్ ఆడుతున్నారు. ఇది ఫుట్బాల్ లాంటిది. చేతులతో బాల్ ని పాస్ చేయాలి, అలాగే గోల్ కొట్టాలి, అంతే. వావ్, ఈ గేమ్ చాలా బాగుంది. వీర్, నువ్వు కూడా వెళ్ళి ఆడు. వీర్, నువ్వెలా ఆడతావు? ఆ గేమ్ లో ఎగరాల్సి ఉంటుంది. జెట్ ప్యాక్ ఆన్. జెట్ ప్యాక్ ఆన్. నేను ఎగరగలను. పద, నేను కూడా ఆడతాను. హే కిడ్స్, ఇతను నా ఫ్రెండ్ వీర్. నువ్వు ఈ టీంలో ఉండు, నేను ఆ టీంలో ఉంటాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే వీర్, ఆల్ ది బెస్ట్. ఈ జింటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పటి వరకు మనతోనే ఉన్నాడు కదా, బహుశా ఎక్కడైనా తిరుగుతున్నాడు అనుకుంటా. వచ్చేస్తాడులే.
నువ్వు చాలా అద్భుతంగా ఆడావు. వీర్ అటు చూడు, ఆ నల్లసాలిడు పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. త్వరగా మమ్మల్ని కాపాడు. ఎలా ఉన్నా వీర్? allow me to introduce myself. నేను నల్ల సాలీడుని. నువ్వు చాలా ధైర్యవంతుడివి అని విన్నాను, కానీ నా ముందు నువ్వు దేనికి పనికి రావు.